నినాదాలు जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले, जोहार सावित्रीबाई फुले, जोहार सावित्रीबाई फुले, వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు, जोहार ज्योतिराव फुले, जोहार सावित्रीबाई फुले, చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే, చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే, జోహార్ సావిత్రిబాయి ఫులే, జోహార్ జ్యోతిరావు ఫులే. ఒక చిన్న 2 నిమిషాలు మాట్లాడండి. మిత్రులారా, నా పేరు చావల్ సుధాకర్ రావు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు భారతదేశంలో ఆధునిక కాలంలో గర్వించదగినటువంటి జ్యోతిరావు ఫులే యొక్క వర్ధంతి రోజు. ఎందుకంటే భారతదేశంలో ప్రపంచంలో చాలామంది సామాజికవేత్తలు, సిద్ధాంతవేత్తలు వచ్చారు. కానీ భారతదేశంలో బీసీ కులాల్లో ఉండేటువంటి ఒక విద్యావేత్త తను భారతదేశంలో సమాజానికి వచ్చి చెప్పి ప్రభుత్వానికి ఎలా ఉండాలని చెప్పి ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి బలహీన వర్గాలు, షెడ్యూల్ కాస్టులకు సంబంధించినటువంటి విషయాలను ఆయన చాలా వివరంగా చెప్పడండి. ఆ రోజు బీసీలకి, ఎస్సీలకి చదువుకునే హక్కు లేదు, చదువుకోకూడదు, ఆడవాళ్ళు అసలు ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, వాళ్ళు చదువుకోకూడదు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన జ్యోతిరావు ఫులే ముందుకు వచ్చేసి ఆయన చదువుకునేటువంటి చదువుతోటి బ్రిటిష్ వాళ్ళని ప్రశ్నించి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అలాగే అందరికీ చదువు చెప్పాలి, చదువు అనేటువంటి జ్ఞానానికి సంబంధించింది. మనుషులందరూ ఒకే రకంగా పుట్టి ఒకే రకంగా చదువుతుంటే కొంతమంది చదువుకోవాలి, కొంతమంది చదువుతానికి అర్హులు కాదు, అసలు ఆడవాళ్ళు అర్హులే కాదు అని చెప్పడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము, ఇది అమానమైన విషయం అని చెప్పి జ్యోతిరావు ఫులే చెప్పి ఆయన వాళ్ళ తల్లిదండ్రుల్ని చుట్టూ బ్రాహ్మణ సమాజం ఒత్తిడి చేసిన వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చి వేరుగా ఉండి సమాజం కోసం బడిపెట్టి చదువులు చెప్పేటటువంటి పరిస్థితి. ఆడవాళ్ళని వితంతువులుగా ఉన్న వాళ్ళని, ఆడవాళ్ళని గర్భిణీ స్త్రీలు ఉన్న వాళ్ళని వాళ్ళకి అందరికీ చెప్పేటటువంటి తీసుకొచ్చి చదువులు చెప్పి సాధిస్తుంటే, అట్లాగే సావిత్రిబాయి ఫులే ఆమె చదువు రాకపోయినా ఆయన భార్యకు చదువు చెప్పి ఆయన ఉపాధ్యాయులు చేసి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా స్కూల్ పెట్టాడు. కాబట్టి భారతదేశంలో మొట్టమొదట ఆడవాళ్ళకి చదువు చెప్పినటువంటి వాళ్ళకి బీసీ, ఎస్టీ, ఎస్టీ, బీసీలు ఆలోచించాలి. ఈనాడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆలోచించాలి. కేవలం బ్రాహ్మణులకో పాలకులకో ఎదురు చూడటం కాదు, మనం స్వతంత్ర శక్తిగా ఎదగాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఎందుకు ఓటు హక్కు ఇచ్చాడు, అంతకుముందు మనకి ఆడవాళ్ళకి ఓటు హక్కే లేదు, రాజ్యాంగం వచ్చిన తర్వాత ఓటు హక్కు వచ్చింది. కాబట్టి ఏదైతే జ్యోతిరావు ఫులేని డాక్టర్